సార్ చెప్పండి. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే రేపు 3వ తారీఖు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించడానికి నెల్లూరు పర్యటనకి వచ్చి తీరతారు. 6 కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా అని చెప్పారు. చూసుకుంటేనేమో పోస్ట్‌పోన్ చేసుకున్నారు ఈరోజు. ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడ్డానికి గల కారణాలంటే? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అనగానే ఆయనకేదో ఒక లబ్ధి లేనిదే రాడు. దీంట్లో మనం చూసినట్లయితే మొన్నొచ్చాడు పల్నాడుకి. ఏం చేశాడు? ఒక ముగ్గురిని చంపించేసి వెళ్ళిపోయాడు. దీంట్లో ఒకరిని ఆయన కారు కిందే పెట్టి చంపాడు. ఈ విధంగా రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఇది అడిగితే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారు? ఆంక్షలు పెట్టారు అంటారు. ఆంక్షలు ఎక్కడ పెట్టారు? ఎవరికి పెట్టారు? ఇక్కడ రూల్స్ ప్రకారం రండి వచ్చిపోండి అంటే కాదంటారు. వీళ్ళ రూల్స్ ఎలా ఉంటాయి తెలుసా? మొన్న సాక్షి డిబేట్లో ఎవరో ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, మేము జైలు ఏదైతే ఉందో ఆ జైలుకి సంబంధించి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మేము పర్మిషన్ అడిగితే ప్రభుత్వం 1 కిలోమీటర్ లోపే పర్మిషన్ ఇస్తూ ఉంది అంటా ఉంది. అంటే నీకు 5 కిలోమీటర్లు ఎందుకు అవసరమయ్యాయని సూటిగా అడుగుతూ ఉన్నాం. 5 కిలోమీటర్లు ఎందుకు అంటే నువ్వు అక్కడ ఏం చేయాలా? 5 కిలోమీటర్లలో ధర్నా చేయడానికి, రౌడీయిజం చేయడానికి, ఇంకా అక్కడ ఏమంటే నీ బల ప్రదర్శన చూపించడానికి కాకపోతే, అక్కడ నువ్వు వచ్చేది సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే, నేను నీకు 1 కిలోమీటర్ లోపల పర్మిషన్ ఇచ్చారు కదా, వచ్చి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళటం లేదు? దీనికి సమాధానం చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి? చెప్పలేడు. ఎందుకంటే వాళ్ళకేంటంటే ప్రతి పర్యటనని వాళ్ళ రాజకీయ ఉనికి కోసం మాత్రమే తప్ప అక్కడ ఏమన్నా పరామర్శించాలో లేకపోతే ఇంకొకటి ఏదో చేయాలో అంటున్నారు. ఇంకొకటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూలో సుప్రీంకోర్టు సైతం బెయిల్ తిరస్కరించి అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పింది. ఆయన ఎక్కడో కేరళలో దాంకో ఉంటే కేరళ నుంచి తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి పెట్టారు. అంటే ఇలాంటి నేరస్తులకి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారని ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా నువ్వు నేరస్తుల దగ్గరికి వెళ్తున్నావంటే నిన్ను ఏ విధంగా చూడాలి? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. అంతకుముందేమో గంజాయి నేరస్తుల దగ్గరికి వెళ్ళాడు. గంజాయి తాగేసి పోలీసులను కొట్టిన వ్యక్తులు ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తుల దగ్గరికి వెళ్ళి నేనున్నాను అని చెప్తూ ఉన్నాడు. మొన్నేమో బెట్టింగ్ వేసిన ఒక బెట్టింగ్ వ్యాపారి దగ్గరికి వెళ్ళి అతనికి విగ్రహావిష్కరణ చేసి వచ్చాడు. వెళ్తూ 3 ప్రాణాలు తీశాడు. రేపు ఒక నేరస్తుడి దగ్గరికి వెళ్ళి అండగా ఉంటాను అని చెప్పి బయటకు వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తాడు. వీళ్ళ విమర్శలు ఇవన్నీ మీరు చూస్తే ఎలా ఉంది? వీళ్ళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయకపోగా చాలా తప్పులు చేశారు, ప్రజల్ని వేధించారు. దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా ఈరోజు చర్యలు తీసుకుంటే ఈరోజు చట్ట ప్రకారంగా చర్యలు కూడా సుప్రీంకోర్టు వరకు వీళ్ళు బెయిల్ కోసం వెళ్తే సుప్రీంకోర్టు సైతం తిరస్కరించింది. ఇలాంటి వాళ్ళకు బెయిల్ ఇస్తే వీళ్ళు సమాజాన్ని పొల్యూట్ చేస్తారు, అందుకని వీళ్ళు జైల్లోనే ఉండాలి అని చెప్పి వీళ్ళనందరిని అరెస్ట్ చేస్తే వీళ్ళ కాడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమని అంటాడు? రాజకీయం అనే ఒక ముసుగు తొడుక్కొని అక్కడికి వెళ్ళి ఏమని విమర్శిస్తాడు? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అంటాడు. అంటే వాడు తప్పు చేసి వాడు జైలుకి వెళ్తే వీళ్ళని ఈయన రాజకీయం అనే ముసుగు పెట్టుకొని ఏమంటున్నాడు? కక్ష సాధింపు అంటున్నాడు. ఇక్కడ ప్రజలు అది కూడా గ్రహించాలి. ఎందుకంటే ఈరోజు సమాజం బాగుండాలన్నా చట్ట ప్రకారంగా ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే సమాజం బాగుంటుంది. లేకపోతే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకుండా వదిలేస్తే ఎవరు ఉంటారు? ఎవరు మాట వినరు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే ప్రసక్తిలో రాష్ట్రంలో ఎవరు లేరు. ఈరోజు ఇంకొక ఆయన కూడా అన్నాడు నెల్లూరుకి సంబంధించి, మాటలు ఎక్కువ చెప్తాడు కోటలు దాటేటట్టు, కానీ అవన్నీ ఏంటంటే బుస్సు మాటలు. అవి ఎవరు? అనిల్ గారు గతంలో కూడా పోలవరం పర్సెంటా 1% మళ్ళీ ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే నేను రాజకీయ సన్యాసం, బుల్లెట్ దిగిందా, ఇలాంటి మాటలు మాట్లాడే అనిల్ గారు నిన్న కూడా అన్నాడు. ఆయన మాట్లాడినప్పుడే అనుకున్నా ఈయన మాటలన్నీ తుస్సు, ఈ మాటల తర్వాత ఆయన కూడా తుస్సిపోతాడని. అనిల్ గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందు కనపడ్డారు. ఏంటంటారు కారణం? చాలా రోజుల తర్వాత ఏదో నర్సరావుపేటలో ఎట్టో నేను అప్పుడు మాటలు విన్నాం కదా, చాలా విధంగా చెప్పారు రాజకీయ సన్యాసం అని. లేదు, మాట తప్పాడు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి మాట తప్పినట్టు ఈరోజు అనిల్ కూడా మాట తప్పాడు. ఇప్పుడు మాట తప్పేసి మడమ తిప్పేసి ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మళ్ళీ కనబడితే ఆడన్న ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా ఇస్తాడేమో అనే దానికోసం అరుపులు అరుస్తూ ఉన్నాడు. అనిల్ అరుపులు ఎవరు భయపడరు. అనిల్ అరుపులు ఎలా ఉంటాయంటే కాలకేయుడు అరుపులు లాగా ఉంటాయి, అవి కామెడీగా ఉంటాయి. కమెడియన్ అయిపోయాడు, పొలిటికల్ కమెడియన్ అయిపోయాడు అనిల్ గారు. ఇప్పుడంటే అప్పుడు 1% అప్పుడే కమెడియన్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ సన్యాసం నేను ఓడిపోతే అన్నాడు. మళ్ళీ ఆ రాజకీయ సన్యాసం ఏమైందో ఇప్పుడు మళ్ళీ వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సభల్లో కూడా చాలా జబ్బలు చేసుకుని మాట్లాడారు, అసెంబ్లీలో కావచ్చు, అవన్నీ మాట్లాడాడు. అన్నకు అన్నీ దిగిపోయాయి. ఇప్పుడు ఏదో ఇంకా మళ్ళీ ఆ అరుపులు 2 రోజులు 3 రోజులు కనిపిస్తాయి. ప్రజలు ఎవ్వరు అనిల్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పినా ఎవ్వరు వినే ప్రసక్తిలో లేరు. ప్రజలు ఏంటంటే ఈరోజు నేరస్తులను అందరినీ కలుపుకొని పోయి రేపు నేను అరెస్ట్ అయితే ఈ నేరస్తులందరూ వచ్చి నా కోసం నిలబడాలంటే ప్రజలెవ్వరు గుర్తుపెట్టుకోండి, ప్రజలెవ్వరు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. రోజుకి జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఎలా అయిపోతుందంటే, ఒకప్పుడు అధికారంలో ఉండేటప్పుడు
కనీసం గడప దాటి బయటికి రాలా. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేది కాదు. ఈరోజు ఏంటంటే జైలు యాత్రలు చేసుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు ఓదార్పు యాత్ర అని చెప్పి ఏ విధంగా అయితే తన రాజకీయ ఉనికి కోసం చేసుకున్నాడో, ఈరోజు తన రాజకీయ ఉనికి కోసం జైలు యాత్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని చంపిన పిన్నెల రామకృష్ణారెడ్డి నరరూప రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు పేదల భూములు ఈ విధంగా చెరువులు ఆక్రమించేసిన కాకని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా గంజాయి నేరస్తుల దగ్గరికి వెళ్తున్నాడు, బెట్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇవన్నీ వెళ్తున్నాడంటే సమాజంలో ఉండే నేరస్తులందరూ నా చుట్టూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇండికేషన్ ఇస్తున్నాడు. రేపు ఓట్లు లేకపోతే నేను ఏదైనా చేస్తా అని. అందుకని ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలందరూ నిర్ణయించుకొని భూస్థాపితం చేయడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రచారాలకు ఎవరు భయపడే తెలియజేసుకుంటున్నారు. అంటే ఇదే గోవర్ధన్ రెడ్డి గతంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పోలీసులు అనుచితంగా మాట్లాడాడు, బట్టలోడు తీసి మాట్లాడాడు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే పోలీసుల సమక్షంలో జైల్లో ఉన్నాడు. ఇప్పుడన్నా పోలీసులు దెబ్బ ఏంటో తెలిసి వచ్చిందంటారా? ఇప్పుడు పోలీసుల దెబ్బన్న అతను చేసిన తప్పులకి అతనికి ఈరోజు శిక్ష పడింది. అతను చేసిన తప్పులకి ఈరోజు అతను సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ ఎక్కడా కానీ అతను కోరటి దొరకలేదంటే అతను చేసిన తప్పుల వల్ల అతనికి ఎక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి బయట ఉండకూడదు అని చెప్తే అక్కడెక్కడో ఉంటే మనకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి ఎత్తుకొని వస్తే అదే కేరళలో దంకో అన్నాడు దొంగ. ఈ విధంగా ఇప్పుడు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా జైల్లో ఇక్కడ పెట్టున్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళంతా రాజకీయాల్లో ఉంటే, ఒకప్పుడు రాజకీయాల్లో ఒక హుందాతనమైన వ్యక్తులు ఉండేవాళ్ళు, హుందాతనంగా రాజకీయాలు చేసేవాళ్ళు. నెల్లూరు జిల్లా నుంచి కూడా ఎంతోమంది నాయకులు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుపెట్టిన ఈనాడు విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయాలను మొత్తం భ్రష్టు పట్టించేసిన వ్యక్తుల్లో ఈరోజు అనిల్ కావచ్చు, ఇలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈరోజు ఉంటే ప్రజలు సిగ్గుపడుతున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మమ్మల్ని పాలించింది అని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజలు ఈరోజు తల దించుకుంటున్నారు. అంటే ఇక్కడ చూసుకుంటే నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్లు యువతకి కావాల్సిన ఇస్తా అంటే ఒక రకంగా ఫ్రీ ఆఫర్ ఇచ్చినట్టుంది. ఎవరు జాయిన్ అవ్వక యువత అందరూ వచ్చి పార్టీలో యాక్టివ్గా జాయిన్ అవ్వండి, సోషల్ మీడియా అనే గన్ను లాంటిది ఉపయోగించుకోండి, మీకు అందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా, లాస్ట్కి మిమ్మల్ని నేను చూసుకుంటా అని చెప్పి చూస్తున్నారు. దాని గురించి ఏమంటారు? గాలి మాటలు. ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఆ తర్వాత నువ్వు పార్టీని ఇక్కడ మూసుకొని వెళ్ళిపోతే వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకునే వరకు వచ్చింది. అవన్నీ గుర్తులేవా? ఈరోజు ఏంటంటే యువతకి ఏంటంటే ఆశ ఉంటుంది. ఎవరికైనా రాజకీయాల్లో ఎమ్మెల్యే వాళ్ళనే ఆశ ఉంటుంది. అలాగా వాళ్ళకి ఆశ పుట్టించి వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని ఏ విధంగా అంటే బాగా వాడేసి ఇతని దానికోసం వాళ్ళతో చేత గుండాయిజం రౌడీజం వాళ్ళపైన కేసులు పడేటట్టు చేసి అటు వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఎట్లా కాకుండా చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది అక్కడ ఉండే యువత గ్రహిస్తారనుకుంటున్నా. ఏమంటే ఇప్పుడు ఉండే ఇన్ఛార్జీలంతా ఎరిపప్పులా, ఇన్ఛార్జీలకి టికెట్లు ఇవ్వకుండా నువ్వు ఇప్పుడు యువజన అధ్యక్షులకి ఇస్తా అంటే జనాలే కాదు నీ పార్టీల వాళ్ళని నమ్ముతారా? నీ మాయ మాటలు ఆఖరికి ఏంటంటే అడుక్కొని ఈరోజు నిన్నెవరు నమ్మటం లేదని చెప్పి అడుక్కునేదానికి నువ్వు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావు, విఫలం అవుతాయి. అది గుర్తుపెట్టుకొని ఒక హుందాతనంగా రాజకీయం చేయి. ఎందుకంటే ఇలాంటివి ఎవరికో ఆశ పుట్టించి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే నేనేదో రాజకీయంగా ఎదిగిపోతాను అనుకుంటే ఆ ఉసురు దగ్గర రాజకీయంగా భూస్థాపితం అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టించుకుని సిద్ధపడండి, మనం ప్రతిపక్షంలో అని చెప్పేసి వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. మనం కేసులు పెట్టించుకుని ఏం పర్లేదు అని చెబుతున్నారు. అలా ఏం లేదండి. కేసులు పెట్టించుకోవచ్చు అని చెప్తే కేసులు పడితే ఊరికే అయిపోతాయి ఆ కేసులు. ఇప్పుడు ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ధోరణి అది ఈ రోజు నుంచి కాదు, గతం నుంచి జగన్మోహన్ రెడ్డికి అదే ధోరణి. ఆ విధంగా పెట్టించుకొని రెచ్చిపోయిన వాళ్ళు ఏ విధంగా రోడ్డు పైన ఉన్నారో మనం చూస్తున్నాం. ఎంతోమంది సొంత ఇంట్లో చెల్లెళ్ళకి, సొంత కుటుంబ సభ్యులకే భరోసా ఇవ్వలేని వ్యక్తి ఈరోజు రేపు ఎవరికో ఇస్తాడా? ఈరోజు అక్కడ ఉండే యువత కూడా గ్రహించాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా? రేపు అతను జైలుకి వెళ్తే అతని కోసం మిమ్మల్ని ధర్నాలు చేయమని ఈ విధంగా మీ పైన కేసులు పడేటట్టు చేస్తాడు. రేపు జైలు నుంచి ఏదో మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి మళ్ళీ వస్తే బయటికి అతను ఏం చేస్తాడు? మిమ్మల్ని ఎవరిని దగ్గరకు కూడా రానీయడు. ఏంటంటే ఇప్పుడు పాదయాత్ర అని చెప్పడం కావచ్చు, ఇంకొకటి జిల్లా యాత్రలు, ఇవన్నీ డ్రామాలు. గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఎలా ఆడారు. ఈరోజు కూడా అలాంటి డ్రామాలే ఆడుతున్నాడు తన రాజకీయ ఉనికి కోసం. భవిష్యత్తులో వైసీపీలో ఉండే యువత కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏమి రాష్ట్రం కోసం కష్టపడటంలే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడటంలే, తన వ్యక్తిగత స్వార్థం కోసం తన కేసుల నుంచి తప్పించుకోవాలంటే అది అధికారం అనే ఒక కవచాన్ని పెట్టుకోవడం కోసం మిమ్మల్ని బలిపశువులను చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా
ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందుతూ ఉంది. దీనికి సహకరించండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మితే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. రాష్ట్రాన్ని అధోగతి పాలవడానికి మీరు సహకరించినందుకు చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. అది గుర్తుపెట్టుకోండి.